బాబు రేవంత్ సమావేశానికి ప్రజాభవన్లో ఏర్పాట్లు. విభజన సమస్యలే ప్రధాన అజెండాగా సీఎంల భేటీ. జగన్ ఏపీని సర్వనాశనం చేశాడన్న చంద్రబాబు. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామన్న సీఎం. సీఎంల భేటీపై సిపిఐ నారాయణ కీలక వ్యాఖ్యలు. తేడా వస్తే రేవంత్ తెలంగాణ ద్రోహిగా ముద్ర వేస్తారని హెచ్చరిక. ఆగస్టులో మోదీ ప్రభుత్వం పడిపోతోంది. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు. నీట్ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదు. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్. ముంబై విక్టరీ పెరేడ్ లో అపశృతి. తొక్కిసలాటలో 11 మందికి గాయాలు. ఐదేళ్ల పాటు రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఢిల్లీ పర్యటన ముగింపు సందర్భంగా మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్ పాలనతో సర్ది లేదన్నంత నష్టం జరిగిందన్నారు. దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి లేని గొప్ప వనరులు ఏపీకి ఉన్నాయని, నదుల అనుసంధానంతో అద్భుతాలు సాధించవచ్చని అన్నారు. గోదావరి నుంచే మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు నీరు అవ్వచ్చన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి పదవులు ఆశించలేదన్న బాబు, వాజ్పేయి ప్రభుత్వంలోనూ పదవులు ఆశించలేదన్నారు. 7 మంత్రి పదవులు తీసుకోవాలని వాజ్పేయి కోరినా అంగీకరించలేదన్నారు. ఎన్డీఏ ఉన్నందున అప్పుడు స్పీకర్ పదవి తీసుకున్నామన్నారు. ఇప్పుడు కూడా ఎన్డీఏ ఇచ్చిన 2 మంత్రి పదవులతో సంతోషంగానే ఉన్నామన్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. రెండోసారి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వస్తున్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు టీటీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నాయుడు నివాసం వద్దకు భారీగా ర్యాలీ నిర్వహించేందుకు నిర్ణయించారు. దీంతో బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ వరకు రహదారి పసుపుమయంగా మారింది. టీడీపీ ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేశారు. కాగా 300 మందికి మించి ర్యాలీలో పాల్గొనవద్దని, ర్యాలీలో డీజేలు, పేపర్ స్ప్రే గన్స్ వాడొద్దని, రాత్రి పొద్దుపోయే వరకు ర్యాలీ నిర్వహించొద్దని పోలీసులు సూచిస్తున్నారు. దీంతో సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ర్యాలీకి తెలంగాణ టీడీపీ నేతలు ప్రణాళికలు చేసుకున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ భార్గవి, 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి హైదరాబాద్కు నారా చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లోనే బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొనసాగారు. ఆ తర్వాత విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రెండవసారి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. మొన్న జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన నారా చంద్రబాబు నాయుడు మొదటిసారి హైదరాబాద్కు ఈరోజు మరికాసేపట్లోనే బేగంపేట్ ఎయిర్పోర్ట్కి చేరుకోనున్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్కి వస్తున్న తరుణంలో టీడీపీ కార్యకర్తలు అదేవిధంగా ఆయన అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున బేగంపేట్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ చక్రం తిప్పింది. 1983 నుంచి కూడా టీడీపీ తన ప్రభావం చూపుతూ వస్తుంది. ముఖ్యంగా 1982లో పార్టీని స్థాపించిన తర్వాత 1983 ఎన్నికల్లో మొదటిసారి కాంగ్రెస్కి ధీటుగా నిలబడి టీడీపీ గెలిచింది. ఇక ఆ తర్వాత విజయాల పరంపర కొనసాగిస్తూ వచ్చింది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు సీఎంగా చంద్రబాబు నాయుడు కొనసాగారు. ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా 2 సార్లు సీఎం చంద్రబాబు కొనసాగారు. ఇక మొదటిసారి హైదరాబాద్కు వస్తుండడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు టీడీపీ అభిమానులందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడికి బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటున్నారు. ముఖ్యంగా చాలామంది అంటే టీడీపీ అంటేనే మనకి గుర్తొచ్చేది తెలుగు తమ్ముళ్ళని కూడా ప్రేమగా చెప్పుకుంటారు. ఇక ఈరోజు బేగంపేట ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు వస్తుండడంతో చాలామంది ఆయన అభిమానులందరూ కూడా మనము విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అప్పట్లో గతంలో హైదరాబాద్ నుంచి కానీ తెలంగాణ నుంచి సర్పంచ్ ఎన్నికలు కానీ మిగిలిన ఎన్నికల్లో కలిసి పనిచేసిన కార్యకర్తలందరూ కూడా మళ్ళీ ఒక్కసారిగా ఒక్కటైనది మనకి విజువల్స్లో కూడా కనిపిస్తుంది. ఒకసారి కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. ముఖ్యంగా మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా 2 సార్లు సీఎంగా చంద్రబాబు నాయుడు కొనసాగారు. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా 2 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ముఖ్యంగా ఎల్లుండి హైదరాబాద్లో ఉన్న ఎన్టీఆర్ భవన్లో నారా చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలందరితో కూడా సమావేశం అవుతారు 11 గంటలకి. ఇక రేపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా చాలామంది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేపు భేటీ కానున్నారు. మొదటిసారిగా 10 సంవత్సరాలకు సంబంధించిన పెండింగ్లో ఉన్న విభజన హామీలు వాటన్నిటికి సంబంధించి కూడా రేపు చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాయంత్రం 4 గంటలకి ఇరు రాష్ట్రాల సీఎంలు అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు 6 గంటల తర్వాత హైదరాబాద్ ఉన్న ప్రజాభవన్లో 10 సంవత్సరాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న విభజన సమస్యల మీద రేపు చర్చిస్తారు. ఆ చర్చలో మిగిలిన పెండింగ్ సమస్యలపై పరిష్కారం దిశగా కూడా ఇద్దరు ఆలోచిస్తారు. చాలామంది టీడీపీ కార్యకర్తలందరూ కూడా అంటే గతంలో ఇక్కడి నుంచే పనిచేసిన హైదరాబాదు తెలంగాణకు సంబంధించి పనిచేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఇక చాలామంది చేశారు. మనం అడుగుదాం కొంతమందిని, వారి అభిమానులను కూడా తెలుసుకొని. చెప్పండి, ఎందుకు ఇంత ఘన స్వాగతం పలుకుతున్నారు మీరు ఈరోజు? ఒక 5 సంవత్సరాలు ఒక రాక్షస పాలనది అంటే చంద్రబాబు మంచి వ్యక్తి మీద ఒక లేనిపోయిన ఆరోపణ చేసి జైలు వేసినందుకు మాకు ఆనందంగా, అంటే ఆయన అలాంటి వ్యక్తి కాదు. ఆయన చంద్రబాబు ఒక మచ్చలేని నాయకుడు. అలాంటి వ్యక్తిని ఒక రాక్షసుడు కావాల్సుకుని ఏదో అంటే నేను దొంగ కాదు నువ్వు దొంగ కావాలంటే తెలియజేసినందుకు ఈరోజు రాష్ట్ర పార్టీ బయట వచ్చిన ప్రజల నిజం గెలిచింది. ఈరోజు నిజం గెలిచినందుకు చంద్రబాబు నాయుడు గారు ఘనస్వాగతం మేము చెప్తున్నాము. ఏపీగా భారీ మెజార్టీ గెలిచింది కాబట్టి ఈరోజు ఏపీకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఘనస్వాగతం పలకడానికి వచ్చాము మేమందరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ చక్రం తిప్పింది. మళ్ళీ అలాంటి రోజులు వస్తాయా తెలంగాణలో? తప్పకుండా వస్తాయి. గతంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎటువంటి పార్టీలకు అతీతంగా ఏది లేకున్నా కానీ తెలుగుదేశం ఒక్కటే ఉండాలని చెప్పేసి అప్పుడైతే అనుకున్నారో అది జరిగినుండే. ఏదో తెలంగాణ సపరేట్ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అని పెట్టినాక కొన్ని అవంచనాల సంఘటన వల్ల పార్టీ కనుమరుగైందని అనుకున్నారు. మళ్ళా ఇప్పుడు పూర్వవైభవం రాబోతుంది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఏదైతే కంచుకోటగా మన చంద్రబాబు నాయుడు ఏదైతే చేసారో తెలంగాణలో కూడా ముందు మంచి రోజులు రాబోతున్నాయి. మళ్ళా ఇప్పుడు
చెట్టు ఏదైతే పోయిందనుకోరో మళ్ళా చిగురిచ్చి ఆకులు కొమ్మలు కూడా నీయడానికి తెలుగుదేశం పార్టీ అండదండగా ఉంది. పార్టీకి కార్యకర్తలు కూడా ఎక్కడ పోలేదు, అందరూ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. నాయకులు పోయినంత మాత్రాన పార్టీ ఎక్కడ పోలేదు. రాను రోజుల్లో పూర్వవైభవం రావడం తప్పకుండా అది రావడం జరుగుతుంది. మీరు చెప్పండి, తెలుగుదేశం పార్టీతో మీకున్న అనుభవం ఏంటిది? ఎన్టీఆర్ మీద అభిమానం కానీ తెలుగుదేశం పార్టీతో మీకున్న అనుభవం ఎట్లాంటిది? ఎన్టీఆర్ అభిమాని అంటే ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు తెలుగుదేశంతోనే ఉంటారు ఈ కార్యకర్తలంతా. ఈ తెలుగుదేశం పార్టీ ఎవరి యుక్తులు కుయుక్తులు పడినా కూడా ఈ పార్టీని భూస్థాపితం చేయాలని చాలా మంది కలలు కన్నారు. కానీ ఈ పార్టీ భూస్థాపితం అయ్యే పార్టీ కాదు. అవతల పార్టీలు చూస్తూ వాళ్ళు భూస్థాపితమైన రోజులు దగ్గరలోనే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుంది తెలంగాణ లోపల. వచ్చేది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు డబ్బు కోసం లేదంటే కనీసం ఫుడ్ కోసమైనా ఆశపడి కాదు. ఈ రోజు ఇన్ని వేల మంది వచ్చారంటే తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ రోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఈ పార్టీని ఎవరేం చేయలేరు. ఈ పార్టీ పటిష్టంగా ఉంటుంది. ఈ జెండా కిందనే ప్రజలు 10 కాలాలు క్షేమంగా ఉంటారు. మీరు చెప్పండి, నా తెలుగుదేశం పార్టీతో మీకున్న అనుభవం ఎట్లాంటిది? తెలంగాణ తెలుగుదేశంలోనే కీలకమైన తెలుగుదేశం పార్టీ స్థాపించిందే నందమూరి తారక రామారావు గారు. ఆయన ఏ గడియలా పార్టీని పెట్టిండేమో కానీ ఇప్పటికీ నిన్న మొన్న వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, అది కనుమరుగైపోయింది. 20 సంవత్సరాలు అయినా కానీ తెలుగుదేశం అభిమానులు అనేటోళ్ళు ప్రతి ఒక్కరు ఈరోజు తెలుగుదేశం తెలంగాణలో కూడా ఆహ్వానిస్తున్నారు. వాళ్ళకందరికీ ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారి పూర్వవైభవం తెచ్చిండు. ఒక విజన్ ఉన్న నాయకుడు. ఇటువంటి నాయకుడు ఉంటే మన రాష్ట్రం బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్ బాగుంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని వడదొడుకులు అయినా కానీ ఒక మచ్చలేని నాయకుడిని ఒక జైలుకు పంపడం జరిగింది. అదే ప్రజలు ఏందనేది గమనించి 5 సంవత్సరాల జగన్ని భూస్థాపితం చేయడం జరిగింది. ఈ తెలంగాణ తెలుగుదేశం కూడా మేము స్వాగతం తెలియజేస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారికి. జై చంద్రబాబు. ఇది 5 సంవత్సరాల పాటు ప్రతిపక్ష హోదాలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడు ఈరోజు 5 సంవత్సరాల తర్వాత రెండోసారి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆ సందర్భంగా మేము ఘన స్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవాన్ని కూడా రాబోయే రోజుల్లో వస్తుందని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వారి ఒక ఆశను కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర టీడీపీ కార్యకర్తలతో మొత్తం పసుపు మయంగా కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ మారిపోయింది. మరి కాసేపట్లోనే ఇక సీఎం నారా చంద్రబాబు నాయుడు బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటాడు. ఇక్కడి నుంచి ర్యాలీగా దాదాపు 2 గంటల పాటు జూబ్లీస్లోని తన ఇంటి వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగనుంది. భార్గవి. రైట్, థ్యాంక్ యూ పవన్. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై సీఎంలు భేటీ కావటం ఇదే మొదటిసారి. ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది.
ప్రధానంగా విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశం ఉంది. దాదాపు 24,000 కోట్లు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలంగాణ చెబుతోంది. అయితే 7,000 కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుబడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. షెడ్యూల్ 9లో ఉన్న మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ శిలాబేడి కమిటీ వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించి అభ్యంతరాలేవి లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతో షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరిగేలా సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని బీఆర్ఎస్ నేత వినోద్ కోరారు. రెండు రాష్ట్రాల్లో శాసనసభ సీట్లు పెంచాలని విభజన చట్టంలో ఉందని, చట్టానికి చిన్న సవరణ చేస్తే సీట్ల సంఖ్య పెంచవచ్చని చెప్పినప్పటికీ మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి అసెంబ్లీ సీట్లు పెరిగేలా చూడాలని కోరారు. జమ్మూ కాశ్మీర్ కోసం చట్ట సవరణ చేశారని చెప్పారు. లోక్సభలో, శాసనసభలో నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ సభ్యులను మోదీ ప్రభుత్వం తొలగించిందని వినోద్ తెలిపారు. 169, 170, 171లో ఏం చెప్తారంటే 40 మంది కంటే తక్కువ ఉండొద్దు శాసన మండలి. శాసన సభ్యులు 1/3 ఉండాలి. మరి తెలంగాణ శాసనసభలో 119 మాత్రమే ఉన్నారు. 1/3 అంటే 40 కంటే తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఇది కాన్స్టిట్యూషనల్గా పెద్ద సమస్య వచ్చింది ఇలా శాసన మండలికి. మరి ఈ ఉనికికే ప్రమాదం వచ్చింది కాబట్టి మనకు ఈ సెక్షన్ 26 ఆఫ్ ది ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మనకు 153 సీట్లు పెంచుకునే అవకాశం ఉన్నది. కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చక్రం తిప్పుతాడు ఢిల్లీలో. ఇదివరకంటే మోడీ వినకపోయేది మనకి. ఇంకా రెండు తెలుగు ప్రజలకు ఇవాళ మంచి అవకాశం వచ్చింది. మనకు శాసనసభ ఆడ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 175 నుండి 225 చేసుకోవచ్చు. మనము 119 నుండి 153 చేసుకోవచ్చు. చేసుకోకపోతే నీ ఎమ్మెల్సీ మొత్తం రద్దయిపోతుంది. శాసన మండలికే ఉనికికే ప్రమాదం వచ్చింది అలా. కాబట్టి రేపు రేవంత్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పే చంద్రబాబు నాయుడు గారు మరి మీరు ఇద్దరు మాట్లాడండి. భూముల పంచాయతీ నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను ఎంపీగా ఉన్న సందర్భంలో కేసీఆర్ గారు ఆదేశిస్తే పలు సందర్భాల్లో ప్రతి డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగినా అది అంత తొందర దిగేది కాదు. కొన్ని ఇంకా కాంప్రమైజ్ కావాలి. వదులుకుంటే తొందర దిగుతుంది పంచాయతీ. మరి అట్లా వదులుకోవద్దు. మనం తెలంగాణ రాష్ట్రంలో మన వనరులు, మన ఆస్తులు వాళ్ళు కన్నేసిండ్రు. మన హైదరాబాద్లో ఆస్తులపై కన్నేసిండ్రు. కాబట్టి దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకించినాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కావద్దు. మనం కొట్లాడాలి. మన తెలంగాణ ఆస్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో పొడగొట్టవద్దు. సరే, మొన్న కోమటిరెడ్డి గారు ఏదో పరిష్కారం చేస్తా అన్నారు ఢిల్లీది, ఏది ఏపీ భవనం. అది కూడా 3 దిక్కుల 3 ముక్కలు ఇస్తా అన్నారు. అది కూడా మంచిది కాదు. మరి ఏం చేసినారు కోమటిరెడ్డి గారు? మేము చాలా సీరియస్గా దాని గురించి వెళ్ళి ప్రతిపాదన చేస్తాం. అన్ని లెటర్స్ ఉన్నాయి. మన రాజకీయ నాయకులు మారినాం కాబట్టి అధికారులంతా వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరితో మాట్లాడి కొంచెం స్పష్టంగా తెలంగాణ కాంప్రమైజ్ కావద్దని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. భూముల పంచాయతీ నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను ఎంపీగా ఉన్న సందర్భంలో కేసీఆర్ గారు ఆదేశిస్తే పలు సందర్భాల్లో ప్రతి డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగినా అది అంత తొందర దిగేది కాదు. కొన్ని ఇంకా కాంప్రమైజ్ కావాలి. వదులుకుంటే తొందర దిగుతుంది పంచాయతీ. మరి అట్లా వదులుకోవద్దు. మనం తెలంగాణ రాష్ట్రంలో మన వనరులు, మన ఆస్తులు
నెల్లూరులో జగన్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓటర్ల అందరి ముందే ఈవీఎం ధ్వంసానికి పాల్పడ్డారని గుర్తు చేశారు. సీసీ కెమెరా ఈవీఎం ధ్వంసం చేసిన దృశ్యాలు రికార్డయ్యాయని అన్నారు. అలాంటి నేరస్తుడిని జగన్ ఎలా వెనకేసుకు వస్తారని మంత్రి ప్రశ్నించారు. పల్నాడు ప్రాంతంలో ఫ్యాకనిస్టులు చాలా మంది చంపిన వ్యక్తిని జగన్ వెనకేసుకు వచ్చారని, దీన్ని బట్టే ఆయన నైజామేమిటో తెలిసిపోతోందన్నారు. బాలవాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంని ధ్వంసం చేయడం పిన్నెల మనందరం చూసిన విషయమే. వందలాది మంది ఓటర్ల ముందు, అలాగే టీడీపీ పోలింగ్ ఏజెంట్ని గాయపరిచి అలాగే ఈవీఎంని ధ్వంసం చేయడం మనందరం చూసాం. అలాంటి నేరస్తుడిని వెనకేసుకుని వస్తూ ఆయన్ని కలవటం, మరి ఆయన ప్రోత్సాహంతోనే పిన్నెలలా రెచ్చిపోయాడు. చాలామందిని హతమార్చాడు కూడా. మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆయన తోట చంద్రయ్య అనే తెలుగుదేశం కార్యకర్తని పీకు కోసి చంపడం మనందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా ఏ మహిళని కూడా టీడీపీ తరఫున ఈ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ వేయకుండా బెదిరించడం, అల్లకల్లోలాలు సృష్టించడం మనం చూసాం. అదే సమయంలో మరి ఎన్నికల పరిశీలకులుగా వెళ్ళిన బోండా ఉమా గారిని మరి ఆయన హత్యాయత్నం చేయడం కూడా తెలిసిందే. అలాంటి నేరస్తుడిని పలకరించడం కోసం నెల్లూరు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. అది అందరూ కూడా గమనించారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఈ రాజకీయ కోణంలో ఏం జరిగినా సరే ఫ్యాక్షనిస్ట్ రాజకీయ హత్యలు కానీ ఇవన్నీ చేసిన వెనకాల జగన్మోహన్ రెడ్డి. హై స్కూల్ ప్లస్ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం ఏర్పాటుకు కృషి చేస్తామని కృష్ణా జిల్లా ఆవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన నేడు మోహిదేవి జెడ్పీ హై స్కూల్ స్టూడెంట్స్కు కిట్స్ పంపిణీ చేశారు. అయితే హై స్కూల్ ప్లస్ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పిస్తే సత్ఫలితాలు వస్తాయని తెలిపారు. ఈ అంశంపై ఇటీవల నియోజకవర్గ సమీక్షలో జిల్లా కలెక్టర్లతో చర్చించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హై స్కూల్ ప్లస్ విద్యార్థులకు ప్రయోజనం కలిగించే ఈ అంశాన్ని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు ఎమ్మెల్యే.